పూలతో శరణాగతులతో ఏడు కొండల పైన చక్కగా గోవింద హరి గోవింద ఆపదముక్కుల గోవింద అనాథ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. మన పవిత్ర భారతావనంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కొన్ని తీర్థమాహాత్మ్యాన్ని, కొన్ని క్షేత్రమాహాత్మ్యాన్ని, కొన్ని దైవమాహాత్మ్యాన్ని చెప్పేటువంటివి. కానీ త్రివిధాత్మకమైనటువంటి మహిమలు కలిగినటువంటిది ఏకైక పుణ్యక్షేత్రం ధరాలోక వైకుంఠం తిరుమల. అందుకే పురాణాలన్నీ ముక్తకంఠంతో వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని ప్రకటిస్తూ ఉన్నాయి. గోవింద హరి గోవింద ఆపదముక్కుల గోవింద. యావత్ గచ్చతి సా భార్య తావత్ తత్ర స్థితః భవత్ గతాయాం స్వప్రియాయాస్తు తాం బాలాం పరిచింతయన్. ఎప్పటి వరకు ఆవిడ వెళ్ళిపోతుందో ఆవిడ కేసు చూస్తూ ఉండేట్లుగా ఉండి, ఆ తరువాత ఈయన మనసులో ఆ భావన ఉంది కదా అన్య స్త్రీ పట్ల దృష్టి, ఇప్పుడు తదనుగుణంగా ప్రయత్నం మొదలుపెట్టాడు ఆయన. శనైహి జగామ రాజేంద్ర, మెల్లమెల్లగా వెళుతున్నట్టు వాడు. స్మరేణ హృతచేతస సమీపస్థం మునిం ప్రేష్య సారాజన్ పృథులోచన స్వరభేదం ప్రకుర్వంతి వాక్యము చేత మాధవం. స్వరభేదం తెచ్చాడు అంటే సహజంగా ఉండేటువంటి దానికన్నా ఎక్కువ మాధుర్యం తీసుకొచ్చాడు ఆయన. నటించడం అనేటువంటిది ప్రారంభమైంది. ఎప్పుడైతే అసహజమైనటువంటి ప్రకృతి విరుద్ధమైనటువంటి ధర్మానికి ప్రతికూలమైనటువంటి పనులు చేస్తారో అప్పటి నుంచి నటన ప్రారంభమవుతుంది. ఈయన స్వరభేదంతో మాట్లాడటం మొదలుపెట్టేట. అంటే సహజమైనటువంటి ఆ గాంభీర్యాన్ని విడిచిపెట్టేసి యాయాహి మునిషార్దోల మత్సమీపం మహామతే. ఆవిడ వెంటనే ఈయనేదో మెల్లిగా మంద్రస్వరంతో మాట్లాడుతూ అంటే వెళ్ళు వెళ్ళు అంటోందిట. వాడు శిఖాది పెట్టుకుని ఉన్నాడు, మునుల్లో గొప్పవాడివి నువ్వేమిటయ్యా నా మీదకి వచ్చేస్తున్నావు అని చెప్పి పాపం ఈవిడి కంగారు పడిపోయి నచ తద్వచనం శ్రుత్వా సహసా వాక్యం అబ్రవీత్. ఆయన మాట వినకుండా ఈవిడి చెప్పడం మొదలుపెట్టింది. ఆ చెప్పేప్పుడు ఈయన ప్రశ్న చేసేస్తున్నాడు ఆవిడ మాట వినకుండా. కాత్వం కళ్యాణి భద్రంతే జననీ జనకశ్చకః ఆవాసస్తవ భద్రంతే కస్మిన్ రాష్ట్రే వరానని సాచేత్తముక్తా మునినా జాతిమాహ మనస్విని. ఎప్పుడైతే ఓ కళ్యాణి, నీ తల్లిదండ్రులు ఎవరు, నీది ఏ ఊరు, నీ గురించి తెలుసుకోవాలి అని చెప్పి ఈయన ప్రశ్న చేసేస్తున్నారో ఆవిడ కంగారు పడిపోయి వీడు ఎవడనుకుంటున్నారో ఏమిటో, నేనెవరో నా స్థితి ఏమిటో తెలియజెప్పాలి అని చెప్పి పాపం ఆ యొక్క కుంతల అనేటువంటి స్త్రీ కిమ్మాం పృచ్ఛసి పాపిష్ట, నేను పాపిష్టాలు నన్నేమిటయ్యా నువ్వు ధర్మ విచారం చేస్తూ ఉన్నావు, వ్యభిచార కులోద్భవాం, అనేక మంది పురుషులతో సంగమించేటువంటి వృత్తి నాది, జయోర్జాతం అంత్యజాం అంటే చెప్పకూడనటువంటి పాపిష్ఠులు అయినటువంటి వారి చేత పుట్టబడినటువంటి దాన్ని నేను. సురా మాంసాసినీం ఖలాం, నేను ఎప్పుడూ తాగటము మాంసము తినటం అనేటువంటి దురాచారాన్ని కలిగినటువంటి దాన్ని. నేను పుట్టడము అసాధు అనేటువంటి ప్రవృత్తి నుంచి పుట్టినటువంటి దాన్ని, మద్యమాంసాలతో పెరిగినటువంటి దాన్ని, మధ్యదేశే నివాసమే, ఎక్కడో మధ్యదేశంలో ఉంటున్నాను. కిం త్వం పృచ్ఛసి భూషురా వేదాంత విధింస్త్వం నమాం ద్రష్టు విహార్హసి. అసలు నన్ను వేదాంత అధ్యయనం చేసినటువంటి వాడు నువ్వు ఇలాంటి వాడు చూడకూడనటువంటి స్థితిలో ఉండేటువంటి దాన్ని నేను. మాం స్పృష్టం క్రీడితుం వాపి కథం ఇచ్చసి మూఢధీహి. ఆవిడికి చాలా అనుభవం ఉంది, శాస్త్రాదుల పరిజ్ఞానం లేకపోవచ్చు, పురుషుడిలో ఉండేటువంటి కామన ఎంతటిదో అనేక మంది పురుషులతో వ్యభిచరించినటువంటి దానికి తెలియదా. ఆమె వెంటనే ఆ కుంతలో చెప్పింది, మూఢ చిత్తంతో నువ్వు నా దగ్గర ఎందుకు వస్తున్నావయ్యా,
నువ్వు క్రీడించడానికి ముట్టుకోవడానికి అర్హురాలని నేను కాదు. ఏవమాది ప్రజల్పంతి మాధవ తాం అధాబ్రవీత్. ఇలా ఆవిడ గట్టిగా చెప్తూ ఉన్న ప్రజల్పంతి పదే పదే చెప్తూ ఉంది. ఆవిడ ప్రకృష్టంగా చెప్తూ ఉంది, గట్టిగా వినపడేట్టు చెప్తూ ఉంది. అయినప్పటికీ కూడా మాధవుడు దగ్గరికి వెడుతూ ఉన్నాడు. వృధా నారాయణాజ్జాత బ్రహ్మా లోకపితామహ అంధమేనం మహారాజం మన్యేతే మే మతి సదా. ఆ నారాయణుడికి పుట్టాడే ఆ బ్రహ్మగారి అంత బుద్ధి లేనటువంటి వాడు. అసలు ఆయన గుడ్డివాడని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకని? వృథా ఏ జనయామాస వనితాం వనహేతవే. వనాలకి ఇలా వదిలేయటానికి ఇంత అందమైనటువంటి సృష్టి చేశాడు ఆ బ్రహ్మగారు. తథాపి మమ బుద్ధిస్తు త్వయ్యేవ రమతే సదా. నువ్వు వనాల్లో ఉన్నా ఎటువంటి దానివైనా నాకు నీ పట్లే అనురక్తి కలుగుతోంది ఓ బాలిక. యస్త్వయ్యేవ నిరతం మనో మే కృతవాన్ అజః అతో మనో మే సంపూర్య జీవయాద్య శుచిస్మితే. యతస్త్వయ్యేవ నిరతం మనో మే కృతవానజః అతో మనో మే సంపూర్య జీవయాద్య శుచిస్మితే. చాలా ఆశ్చర్యం చూడండి, ఏం మాట్లాడుతున్నాడు. మంచి నవ్వు కలిగిందానా? బ్రహ్మగారు మరి నా కోసమే సృష్టి చేశారు నిన్ను, కాబట్టి మనిద్దరం కూడా చాలా ఆనందించవలసినటువంటి అవసరం వచ్చింది అని చెప్పి ఈయన మాటలు చేస్తూ ఉంటే ఆ కుంతల పాపం దుఃఖపడింది. ఎందుకంటే వేదవిప్రుడు పాపం తెలియనటువంటి అజ్ఞాన దశలో నాలాంటి దాని దగ్గరికి వస్తూ ఉన్నాడు అని చెప్పి ఆవిడ బాధతో కులాటనం ప్రకుర్వాణాః కులమాశతమాకులం దహంతీతి వదంతి స్మ కులజాః పరమానినః. ఒక కులటతో కనుక కులవంతుడైనటువంటి వాడు తిరిగితే 100 తరాలను నాశనం అయిపోయేటువంటి కర్మ చేసినటువంటి వాడు అవుతాడు. కనుక చేయకూడనటువంటి అసాధు కర్మను నువ్వు చేయవద్దయా అని ఆవిడ వారించింది. అప్పుడు ఆయన అంటున్నాడు, ఎంతసేపు నేను నిమ్న కులంలో పుట్టాను అది ఇది అని అంటావేమిటే అమాయకురాల. లవణోదకాని జాతాని రత్నాని వివిధాని చ అంగీకుర్వంతి దేవాశ్చ తేజః ప్రాధాన్య కారణాత్. ఉప్పు సముద్రంలోంచి ఎన్నో రత్నాలు పుట్టాయి. అయ్యో ఉప్పు సముద్రంలో పుట్టాయి రత్నాలు అని చెప్పి ఏమన్నా దేవతలు ఆ రత్నాలు విడిచిపెట్టేస్తున్నారా? తేజస్సుకి తమ తేజస్సుకి మంచి అంటే అందానికి మంచి కారణభూతమయ్యేటువంటి ఆ రత్నాలన్నింటినీ వాళ్ళని ఆదరిస్తున్నారా లేదా అలంకారంగా పొంది? మరి అలా గొప్ప దేవతలు ఆనందించేటువంటి ఆ రత్నాలు సముద్రంలో పుట్టడం లేదా? ఉప్పు సముద్రంలో పుట్టట్లేదా? తస్మాదహం సురూపత్వాత్ త్వయి భోగం కరోమి చ నరకం వా మృతో యాస్యే పితృభిః సహ సుస్మితే. నా తల్లిదండ్రులకి అందరికీ కూడా మరణం రాని దుఃఖం రాని నాకు అనవసరం. మంచి చిరునవ్వు నీలో చూశా కనుక నీతో నాకు దేహ సాంగత్యం కావలసిందే అని చెప్పి ఇత్యేవ ముక్త ద్విజబాలకేన రురోధ కన్యా తరుణారుణాభ. పాపం ఆవిడ ఎటువంటి కులంలో పుట్టినా ఎటువంటి ప్రవృత్తితో జీవనం చేస్తూ ఉన్నా దుఃఖం వచ్చేసింది. అయ్యో నా వల్ల అకారణంగా ఒక బ్రాహ్మణ బాలకుడైనటువంటి వాడు చెడిపోవాలని వచ్చాడే, ఈ తప్పు నాలోనే ఉంది అని అనుకుంటోంది పాపం ఆ కుంతల. దివౌకసహ విప్రవర్యో విముచ్యో దోషాద్ అముష్మాద్ అసతీ ప్రసంగాత్. అయ్యా ఓ సూర్యభగవానుడా, చేయకూడనటువంటి ప్రసంగం చేస్తూ ఉన్నాడు, చేయకూడనటువంటి కార్యానికి ఉద్యమిస్తూ ఉన్నాడు. కనుక ఈ చేయకూడని కార్యం పట్ల ఆసక్తుడైనటువంటి ఈ బ్రాహ్మణుడిని సన్మార్గంలో నడిపించు. దిగ్దేవతాయాశ్చ గణాధిపాయే పాంతు ఇందు పూర్వాశ్చ ఆసన గ్రహాయే శృణ్వంతు వాక్యం మమతే వృధాయం విప్రో మృతిం సాస్యతి పాపసంగాత్. అయ్యా గణనాథ, ఇంకా గ్రహదేవతలారా, మీరందరూ ఈ యొక్క దుస్థితి నుంచి నన్ను కాపాడండి. ఎందుకంటే ఇతను పాపిష్ఠుడవుతున్నాడు, పాపము చేత ఇతను చనిపోతాడు. ఇలాంటి వాడిని పాడు చేసినటువంటి పాపం నాకు కూడా చుట్టుకుంటుంది. విలలాప మహారాజా, ఏడుస్తూ ఉంది ఓ మహారాజా. ఆ పాపాత్మురాలు అయినటువంటి ఆ స్త్రీ ఎంతటి చిత్తవృత్తితో ఉంది చూడు. బ్రాహ్మణార్థం సుమధ్యమ, ఆ మంచి అందమైనటువంటి నడుం కలిగినటువంటి ఆ స్త్రీ
ఒక బ్రాహ్మడు కోసం, అంటే ఆయన చెడిపోకూడదు, ఆయన కులాన్ని ఆయన నాశనం చేసుకోకూడదు అనే దివ్యమైనటువంటి ఒక భావనతో ఏడుస్తూ అన్నది, మా స్పృశ ఆద్య మహీదేవ పాపినీం వ్యభిచారిణి. అయ్యా, ఈ భూమిపైనే ఒక దేవుళ్ళలాగా నువ్వు ఇప్పటిదాకా అనుష్ఠాన బలంతో బతికినటువంటి వాడు, నువ్వు ఇలాగ చెడిపోవద్దు, నన్ను చేరవద్దు, నేను ఒక వ్యభిచారిణిని అని చెప్పి ఆ మహాపాపిష్ఠురాలైనటువంటి ఆవిడ అప్పటి వరకు ఉండేటువంటి పాపములన్నీ కూడా తొలగించుకుంటూ ఉందా అన్నట్లుగా పాపం చక్కటి ప్రార్థన ఆవిడ దేవతలను కూడా తలుచుకుంటూ ఆ విప్రుణ్ణి కూడా చేసింది. శ్రీభూసతులతో చరణాగతులతో 7 కొండల పైన చక్కగా